పేద విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మానకొండూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. తాడికల్ గ్రామానికి చెందిన 10th క్లాస్ విద్యార్థిని బూస అర్చన ఆనంద బాష్పాలు రాలుస్తూ చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ను భావోద్వేగానికి గురిచేశాయి. మోదీ గిఫ్ట్ పేరిట సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలు శిశుమందిర్లో 10th చదివే విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం పేరు కోసం సైకిళ్లు ఇవ్వడం లేదని, విద్యార్థుల రెగ్యులర్ గా స్కూలు వెళ్లి బాగా చదువుకొని భవిష్యత్తులో బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో LKG నుండి 6వ తరగతి వరకు మోదీ కిట్స్ ను పంపిణీ చేస్తామని చెప్పారు. ఒక స్కూల్ బ్యాగ్ తో పాటు వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిళ్లు, నోట్ పుస్తకాలు, రబ్బర్ ను మోదీ కిట్స్ పేరిట అందిస్తామన్నారు. త్వరలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకి సైతం సైకిళ్లను పంపిణీ చేసేందుకు యోచిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యే అంజిరెడ్డి, అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, కందిరాజిరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి సైకిల్ మనకి ఇచ్చేది, మీకు సైకిల్ ఇచ్చేది మోడీ అని తెలవాలా లేదా? తెలిపిస్తారు కదా. మన భారత్ మాతకి జయంతి రెండు చేతులకి గట్టి అంటే మోడీ అని తేవడాలి అంటారా? శుద్ధ మీరు తెమ్మంతా చెప్పారు కదా, రెండు చేతులు పైకి వెళ్తారు, మరి శుద్ధ పెట్టారు. భారత్ మాతాకి సూపర్, ఇంకా గట్టి అన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్లను మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇది సైకిల్ పైసలు సొంత వేయడానికి నేను కోటీశ్వరుడు కాదు, నా దగ్గర డబ్బులు లేవు. కొంతమంది దాతలు వచ్చి ఇవాళ ఇక్కడ మానకొండలో పవర్ మేక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు 500 సైకిల్ CSR ఫండ్ ద్వారా మనకి ఇచ్చారు.